నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। నా పేరు పెంచలయ్య అండి। నాది వెంకటగిరి। నేను వెంకటగిరి నుంచి రాపూర్ పోయేసి రిటర్న్ మా బంధువులు మార్లగుంట్ల భోంచేసుకొని నేను బయలుదేరి మళ్ళీ వెంకటగిరి పోతున్న క్రమంలో ఇక్కడ కందరాడపల్లి నర్సరీ దగ్గర దాటంగానే ఇంజన్ లో మంటలు వచ్చి బండి కాలిపోయింది। దానితోడు నేను బ్యాక్ నాకు సెగలు వస్తుంటే చేయిబెట్టి తీసే లోపల ఇటు పక్క రైట్ సైడ్ మంటలు వచ్చాయి। ఈ లోపల వేరే ఆటో అతను వచ్చి నన్ను దింపేసి లాగేసి అది ఇంకేం కాదు నువ్వు వల్ల కాదు అది అని చెప్పినాడు। అంత దీని తరపు అది బండి పూర్తిగా దగ్నం అయిపోయింది। నా బండి నెంబర్ వచ్చి AP39 VC 8429 అది వెంకటగిరి అండి। ఈ బండి నేను నవంబర్ 28వ తేదీకి కొన్నాను, 2023లో కొన్నాను। ఈ రోజుకి కరెక్ట్ గా 4 నెలలు పూర్తయింది, 5 నెలలు రన్నింగ్ అవుతుంది। తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది। AP39 VC 8429 టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగి పూర్తిగా కాలి బూడిదైంది। ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ టైంలో స్కూల్ పిల్లలను వెంకటగిరి నుండి డక్కిలికి తీసుకెళ్తుంది ఈ వాహనం। ఈ రోజు శ్రీరామనవమి, స్కూళ్లకు సెలవు కావడంతో పెను ప్రమాదం తప్పింది। వివరాల్లోకెళితే రోజువారీ కార్యక్రమంలో భాగంగా టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ డ్రైవర్ పెంచలయ్య వెంకటగిరి నుండి ప్యాసింజర్స్ ను ఎక్కించుకొని రాపూరులో ప్రయాణికులను దించి తిరుగు ప్రయాణంలో డక్కిలి మండలంలోని మరలాగుంటలో బంధువుల ఇంట్లో భోజనం చేశారు। బయలుదేరిన 10 నిమిషాల వ్యవధిలో డక్కిలి కందరాయుడుపల్లి దాటంగానే వాహనంలో మంటలు చెలరేగాయి। దీంతో క్షణాల్లోనే మంటలు వాహనం అంతా వ్యాపించి బూడిదయింది। ఈ రోజు స్కూళ్లకు సెలవు రోజు కావడం, బండిలో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది। నవంబర్ 8, 2023లో వాహనం కొన్నాడు పెంచలయ్య। 5 నెలలు కూడా కాకుండానే వాహనంలో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోవడంతో వాహన డ్రైవర్ కన్నీరు మున్నీరు అవుతున్నాడు। హీట్ అయితే ఎక్కుతుందా? హీట్ అవ్వకుండా ఊరికి ఇంత బండి ఊరికి ఇంత కూడా పట్టింది, అదే హీట్ అయిపోయింది। 4 నెలలు పడింది అన్న ఆయన 4 అవ్యా నువ్వురా, ఏం కాదురా, ఎట్ట నువ్వు రే భగవంతుడి గల రారా, నువ్వు తప్పించుకున్నావా? భగవంతుడి గల రారా నాయన, తప్పించుకున్నావు నువ్వు ఎట్టా? రోడ్డు సగలు ఉంటుంది ఎండకరా నాకు వచ్చింది ఆటో అది పెడతాను। Thank you.